రూపాన్ని చూసి ఎవరన్నీ వాక్కుంటున్నా మంచి వాగుళ్ళు ఉంటాయి, చెడ్డ వాగుళ్ళు ఉంటాయి. అవి వేరు. మనకొక అంతర్నేత్రం, మన ఆత్మ చెబుతూ ఉంటుంది. మనసు ఒక బాహ్య సదృశ్యం కాదు కదా, అదృశ్యం కవిత పేరన్నమాట. ఎన్ని ఉలి దెబ్బలు తగిలితే రాయి శిల్పంగా మారుతుందో, ఎన్ని కష్టాలు అవమానాలు ఎదుర్కొంటే మనిషిలోని పరిపూర్ణ వ్యక్తిత్వం వజ్రం కన్నా ప్లాటినం కన్నా స్వయం కృషి వల్ల వెలుపలికి వస్తుందో. ప్రవహిస్తాను నేను బంగారు అక్షరాల ప్రచార ప్రవాహ సరస్వతినై నేనై పలకిస్తాను సుస్వరాల గతి నేనై సాహితీ పదంలో అంటవు నా అక్షరాలకు ఏ రూపంలోనూ కల్మషాలు, నా అత్యుత్తమ ఆదర్శ ఆకాంక్షలు కలల వాకిళ్లను నుసిబారిన ఆశలపై ఏమీ పోగొట్టని నిష్కల్మష మనోస్వేచ్ఛా పరవళ్ళు. కవి కవయిత్రి అంతర్నేత్రం ఎలాంటిదంటే ఒక నిత్య కృషీవలుడైన నాణ్యత ధాన్యాన్ని పండించడంలో ఈ కవి ఒక అక్షర హాలికుడే. తారతమ్య భేదాలు అంటని అక్షరాల సాహిత్య అక్షరాల పంటను పండించడంలో అలుపెరుగని నిరంతరం అనంగీకార ఆంతర్యాలను ఛేదిస్తూ ప్రతి చోట ప్రతిభా పోటీల్లో విజేతలుగా నిలవాలని. పక్షపాతం, పార్షియాలిటీ, డబ్బు చదువు అందం ఖరీదైన బట్టలు లేకపోతే ప్రతిభను అవమానించడం, ఏమీ లేని మొత్తులు చేతి నిండా డబ్బులతో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడం, చవటలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు. అది మంచి కాదు అని చెప్పడం, ఈ ఆల్ దట్ కిట్లర్స్ ఆఫ్ నాట్ గోల్డ్ ప్లాటినం అని చెప్పడం ఈ కవిత ఉద్దేశం. నెక్స్ట్, అనంగీకార ఆంతర్యాలను ఛేదిస్తూ ప్రతి చోట ప్రతిభా పోటీల్లో విజేతలుగా నిలవాలని. పక్షపాతం, స్వార్థంతో ఉన్న కొన్ని రాజకీయ శక్తులు మరకల పడకుండా సున్నిత పరిశీలనతో మా వ్యక్తిత్వాలను ఎట్టి పరిస్థితిలో వదులుకోకుండా కింగ్ కోబ్రావలే ఉల్లాసంతో వైఫల్యాలను మనసుకు అంటనీయకుండా తెలుగు భాషా పండితులం కాకపోయినప్పటికీ భాషపై గల అపార మక్కువతో అక్షరాల ఆటలో అప్పుడప్పుడు మొద్దుబారుతున్న మా మెదళ్లను పాదరసం వలె నక్కు పెట్టవలసిన కత్తి వలె అక్షరాల సంగ్రామంలో మా ఉనికిని చాటుకోవడంలో భలే ఉత్సాహం అప్పుడప్పుడు నటిస్తామండి. నిజంగా ఆహ్లాదంతో జీవిస్తామండి. తరచుగా ప్రజా సంబంధాలపై పెంపుదలతో, సత్సంబంధాల పెంపుదలతో తొందరతో తెంచుకోవాల్సిన నిర్బంధ బంధాలు మేము కాదండి. అభిమానుల మనసులు ఆకాంక్షలే వేల ఆశాతారకల నయనాలై మమ్ములను ఆత్మ మనసులను కష్టాల్లోంచి బయటపడేస్తాయండి. మంచి మనసుల నిజాయితీ ప్రోత్సాహకాలే నిరభ్యంతరంగా మా కలలకు ఎప్పటికైనా అత్యున్నత విజయ శిఖరాలను ప్రాణాలుండగానే సాధిస్తామండి. అది నిస్సందేహం, నిరాశకు తావు లేదు. ఈ ప్రపంచంలో మంచి మనుషులున్నంతకాలం, మంచిగా నటించే మనుషులున్నంతకాలం మంచితనం, మానవత్వం, ప్రేమ, ఆప్యాయతలు పాతాళంలోకి తొక్కవేయబడతాయి. డబ్బు లేని పేదవాళ్ళ ఆకాంక్షలు మనుషుల్ని అవమానిస్తారు డబ్బున్న వాళ్ళు. కాబట్టి డబ్బున్నతనం, డబ్బు లేనితనం బట్టి మనుషుల వ్యక్తిత్వ గౌరవాలను చూడరాదు అని చెప్పడం